ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లలు గడిచిన దినమంతా కూడా తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024వ సంవత్సరం మరి 7వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మరి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూనే అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని రాయబడింది. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరం అనేది అది వ్యాధి కలిది. మరి ఆ హృదయంలో చాలా కల్మషం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని చూడాలని అనుకుంటారో మరి హృదయ శుద్ధి చేసుకోవాలి. హృదయంలో ఉన్నటువంటి కక్షలు, వివాదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, స్వార్థం, అహంకారం, ద్వేషం, కలహాలు, ఇవన్నీ కూడా మరి బూతులు, అపవిత్రమైన ఆలోచనలు ఇవన్నీ కలిగి మరి హృదయములో చేర్చబడిన కాబట్టి హృదయము వ్యాధి గలదే మార్చబడింది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా తీర్చబడుతున్నప్పుడు హృదయం శుద్ధి అవుతుంది. అప్పుడు దేవుని చూస్తారని లేఖనం సెలవిస్తోంది. ఆ దిశగా మరి హృదయాన్ని కడుక్కోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి, ఆయన వాక్యాన్ని వినాలి, మారు మనసు పొందాలి. బాప్తిని తీసుకున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. దేవని వాక్యానుసరిగా ప్రభా మరి నేను నడుచుకుంటే కృప దయచేయండి. ఎవరైతే ఇంకా హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా ఉంటూ ఉన్నారో, ఎవరైతే నీ వద్దకు రాకుండా ఉంటూ ఉన్నారో వారినైనా మరి నేను రావటానికి దేవాదిగో తండ్రి నీ ద్వారా నిత్య జీవనం తెలుసుకోవటానికి వారి కృప దయచేయండి. ఎంతోమంది నశించిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా మీరు రక్షించుకోండి. ప్రతి కుటుంబంలో సంతోషము, ఆనందము మీరే అనుగ్రహించి దేవాదిగో తండ్రి ప్రభు వారి జీవితాలు గొప్ప మేలుతో నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించి దీవించండి. నాయకులకు, అధికారులందరికీ మంచి వంతు నింపండి. ప్రభా ఇగో తండ్రి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాయన ప్రభా మరి నాయన వారి రాకపోకలు మీరు తోడుగా నడిపించండి. ప్రభా ఇదిగో చదువుకునే బిడ్డలకి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, వారి రాకపోకలు మీరు తోడు నడిపించండి. ప్రభా ఉద్యోగం ప్రభా మరి చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఉంటూ ఉన్నారు, వారికి ఉద్యోగాలు మీరు దయచేయండి తండ్రి. యేసు పనికి వెళ్ళే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, బలము శక్తి మీరు దయచేయండి. ప్రభా ఇదిగో తండ్రి ఎంతోమంది నార్మల్ వేసుకున్నారు, అయ్యా ఇదిగో తండ్రి మీరే మరి సహాయం చేసి వాతావరణంలో పరిచి ప్రభా మరి నేను ఆకమలు చక్కగా ఉండే కృప దయచేయండి తండ్రి. కొంతమంది ఊడ్చుకున్నారు, మరి నాయన మీరే తోటి సహాయం చేయండి ప్రభా. మరి నాయన ఇగో అపరాల పంటలు, కూరగాయల పంటలు, మరి ఆ చేపల చెరువులు, రైలు చెరువులు అన్నీ కూడా మీరు ఆస్వాదించండి. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, జైలున్న బిల్లు విడుదల చేయండి, కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టివేయండి తండ్రి. ప్రభానికి స్తోత్రాలు ప్రభావ. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపి దేవ ప్రతి సేవకుడు, సేవకురాలు వారి బిడ్డలు అందరినీ కూడా దీవించి ఆస్వాదించి వారి సేవా పరిచయం మీరు ఆస్వాదించండి. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.